నేటి దర్శనం భక్తి సిరీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మేము మీకు పరిచయం చేస్తున్న ఆలయం భవానీమాత నృసింహాన్ సరస్వతి దేవాలయం. ఇది బీదర్లో ఉంది. ఇక్కడ భవానీమాత సరస్వతి దేవి కొలువై ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఓ గుహలో దత్తాత్రేయుని పాదాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటో, ఎక్కడ ఉందో, ఆలయ ప్రత్యేకత ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ శుభోదయం. హోమ్ డివైన్ 9 ఛానల్కి స్వాగతం. నేటి దర్శనానికి స్వాగతం. అలానే మనము ఎన్నో పురాతన ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. పాతవి ఎన్నో ఎక్కడెక్కడో ఉన్నటువంటి చరిత్రలు ఉన్నటువంటి పురాతన ఆలయాలను వెలికి తీసి మీకు చూపించాలనే మా చిన్న ప్రయత్నము. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఎన్నో ఆలయాలు, ప్రతి దాని గురించి ఎన్నో పురాణాలలో ఎన్నో వేల సంవత్సరాలు అటువంటి మన హిందూ దేవతలు ఎందరో కట్టినటువంటి ప్రతి ఒక్క ఆలయం గురించి ఒక్కొక్క విశిష్టత ఉంది. అందులో భాగంగానే ఈరోజు మేము తెలంగాణ నుంచి కర్ణాటక వచ్చాము. కర్ణాటకలో బీదర్లోని భవానీమాత మందిర్కి వచ్చినాము. అందులోనే సరస్వతి దేవి ఉంటుంది. అట్లనే దత్తాత్రేయ నిజమైన పాదాలు ఉన్నటువంటి గుహ అన్నమాట. మనం ఇటు సైడ్ వెళ్తే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ సైడ్ వెళ్తే లోపల మొత్తం చెట్లు, గుహలు ఉంటాయి. లోపల దత్తాత్రేయ స్వామి వారి పాదాలు ఉంటాయి. అట్లనే మందిరం ఉంటుంది. ప్లస్ వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళు సావిత్రి పూజ వ్రతం చేస్తున్నారంట. సో దారాలు కట్టి ఎవ్రీడే ఇక్కడ పూజ చేసుకుంటారు చాలామంది. సో మన ఎప్పటి నుంచో అసలు ఈ కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చెట్లను, రాళ్లను పూజించడం అయితే మన ఆనవాయితీగా నడుస్తుంది. అట్లనే ఇక్కడ ఈ చెట్టుని కూడా మనం దేవతలు, దేవుళ్ళు అనుకొని మొక్కి అట్లనే వ్రతాలు చెల్లించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇక్కడ అక్క వాళ్ళు హారతి ఇట్లా ఇస్తున్నారు. అయిపోయిన తర్వాత ఒకసారి అసలు ఏం పూజ చేస్తున్నారు, ఏం వ్రతం చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి. అమ్మ నమస్కారం. నమస్కారం. తెలుగు వస్తుందా అమ్మ? వస్తుందమ్మా. ప్రతి అమావాస్య రోజు మంత్లీ వన్స్ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. సావిత్రి అమ్మవారికి వాళ్ళు వ్రతం సమర్పించుకుంటారంట. అసలు ఏంటి అది ఒకసారి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ తెలుగు మంచిగా వస్తుందా? వస్తుందమ్మా. అయితే ఇక్కడనే ఉంటారా మీరు? తెలుగునా? లేదమ్మా, ఇక్కడే ఉంటాం మేము. కానీ తెలుగు ఎట్లా వచ్చు మళ్ళీ? అంటే మేము రెడ్డిస్ కాబట్టి తెలుగు వచ్చు. ఓకే అమ్మ, మీ పేరు? నా పేరు లలిత. లలిత గారు, అయితే ఇక్కడ రెగ్యులర్ గా వస్తారా మీరు? వస్తామమ్మా, రెగ్యులర్ వస్తాం. ఇప్పుడు ఇటు సైడ్ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ ఇప్పుడు తాడు కడుతున్నారు, పూజ చేస్తున్నారు, టిక్లీలు, పారాయణ పెట్టుకుంటారు. అసలు ఏంది ఒక్కసారి చెప్పరా? వర్షంకి ఒక్కసారి చేస్తాము. ఇది ఏమో వట్ సావిత్రి అంటే మంచి కావాలి ఆడమొగ్గులకి అన్ని మేము చేస్తాం. ఓకే ఓకే, ఆడపిల్లలకి మగవాళ్ళకి మంచిగా ఉండాలి మా ముత్తైతను మేము చేస్తాం. ఓకే, అంటే అవన్నీ నోముల్లాగా పెట్టుకుంటారా టిక్లీలు? అవి అవన్నీ ఇక్కడ పెడతాం, వ్రతం పెట్టి ముత్తైదరి నింపుతాం. ఇక్కడికే మర్రి చెట్టుకు వచ్చే చేయాలి, అది మర్రి చెట్టుకు వచ్చే చేయాలి. అవునా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ దర్శించుకున్నాం కదా, ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారి టెంపుల్ చూద్దాం పదండి. చూసారు కదా, మనం లోపలికి రాగానే ముందుగా మన వినాయకుడు బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తాడు. మంచిగా దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. అలా లోపలికి రాగానే మనకు హనుమయ్య దర్శనం ఇస్తారు. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాయ. అమ్మవారి టెంపుల్ ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంది. అట్లనే ఎట్లా కట్టిండ్రంటే ఒక బండ ఉంది, ఆ బండ లోపలనే అమ్మవారు వెలిసారు. దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచి ముందు మాత్రము భక్తులకు సౌకర్యంగా ఉండేటట్టు వచ్చి మంచిగా దర్శనం అయ్యేటట్టు చేశారు అంతే. ఎన్నో ఇయర్స్ దాని తర్వాత మనకు దత్తాత్రేయ సెకండ్ అవతారం మనకందరికీ తెలిసిందే, నరసింహ అవతారం.
సరస్వతి నరసింహ అవతారం సెకండ్ అవతారం, విష్ణు అవతారం. సో ఇక్కడ ధ్యానం చేశారంట. ధ్యానం చేసిన తర్వాత ఆయన పాదాలు ఇక్కడనే ఉండిపోయాయని చెప్తారు. ఒకసారి దాని చరిత్ర గురించి మనం ఇక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకుందాం పదండి. नमस्ते, जय गुरुदेव दत्त। నమస్కారం जय जी, भवानी माता। आपका नाम? दयानंद। ये दत्तात्रेय पादुका है ना इधर? वो दत्तात्रेय सेकंड अवतार है, नरसिम्हा सरस्वती बोलकर सेकंड अवतार दत्तात्रेय का। उन्होंने निजाम के टाइम पे, निजाम से पहले टाइम के आके इधर तपस कर रहे थे। वो निजाम को जो जब बीमार था ना, वो निजाम तब उनको बोले कि इधर एक महाराज है पापनास बोलकर, एक ये है इधर बीदर में एक पापनास बोलकर टेम्पल आता है, उसमें एक गुफा है, गुफा में महाराज है बोलकर उनको निजाम को बोले। तब और निजाम आके इधर भेटी होके उनका बीमारी जो है ठीक करे। कहाँ भी ठीक है नहीं हुए तो भी इधर दत्तात्रेय भगवान के पास उनका अवतार है, सेकंड अवतार नरसिम्हा सरस्वती बोलकर। उन्होंने आके इधर बैठे थे गुफा में, तब उनका इलाज हो गया। तब से ही उनका हिस्ट्री भी है उधर, आप उधर भी ले सकते हैं, वो हिस्ट्री सब कुछ है। आज भवानी माता मंदिर का तो हज़ारों साल पुराना है। हमको तो उसका उनका पता नहीं है, लेकिन इनका तो पता है हिस्ट्री में। इतना ही आपको जानकारी दे सकते हैं। థ్యాంక్ యూ సో మచ్. తను ఏమంటున్నారంటే ఇది ఎన్నో ఇయర్స్ నుంచి భవానీ మాత టెంపుల్, దత్తాత్రేయ స్వామి ఇక్కడికి వచ్చి ధ్యానం చేయక ముందు నుంచే అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఉన్నందున స్వామి నరసింహ సరస్వతి రూపంలో వచ్చి రెండవ అవతారం దత్తాత్రేయ స్వామి అవతారం, విష్ణు అవతారం. సో ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుండగా నిజాం అప్పట్లో, మన హైదరాబాద్ మీకు తెలిసిందే, అప్పట్లో నిజాం రాజులు ఎప్పుడో పాలించేటప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోతే ఫలానా పాపనాశ్ టెంపుల్, ఇక్కడ శివ టెంపుల్ కూడా చాలా ఫేమస్ బీదర్లో. సో అక్కడ ఒక పెద్ద గుహ ఉంది, లోపల ఒక గురూజీ ఉన్నారు, అక్కడికి వెళ్తే తగ్గుతుందని చెప్పేసి ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిందని చెప్తారు. సో అట్లా అక్కడి నుంచి భక్తులు వచ్చిన భక్తులను అందరికీ ఎవరికైతే ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరే తీరుస్తూ ఇక్కడనే ఉండిపోయారని చెప్పేసి నమ్ముతారు. ఇదే గుహలో చూసారు కదా, వెనకాల కనిపిస్తున్న అదే గుహలో లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు మనకు. అట్లనే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ప్లస్ హిస్టరీ మొత్తం ఇక్కడ మనకు అనుకూలంగా ఉండడానికి భక్తులు ఇంగ్లీష్లో అట్లనే కన్నడలో చదవడానికి అనుకూలంగా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. చూసారు కదా ఇక్కడ ఎంత ముద్దుగా శివయ్య, అట్లని చిన్న నంది ఎంత మంచిగా కూర్చున్నారో. ఇది కూడా అప్పటిదేనంట. సో దీన్ని ఇట్లా కట్టించేశారు. ఎంత ముద్దుగుందంటే అసలు ఇక్కడ కూర్చుంటే లేవబుద్ధి అయితే లేదు, అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. చూసారు కదా అమ్మవారు పెళ్లి కూతురు రూపంలో ఎంత మంచిగా అందంగా అలంకరణ చేసుకొని కూర్చున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు, పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుతూ అట్లనే వాళ్ళ మొక్కు చెల్లిస్తారన్నమాట అమ్మవారికి. అమ్మవారికి దుప్పట అలాంటివి ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు. సో అట్లా చేస్తే వాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. వాళ్ళు వచ్చి లాక్ తీసిండ్రు, మనం ఒకసారి వెళ్ళి లోపల చూద్దాము. చూస్తారు కదా, మనం ఇంతకుముందు అక్కడ అమ్మవారిని చూసాం కదా. సో ఇది రియల్ అన్నమాట, స్వయంభూ. రామ్ లక్ష్మణ్ సీత వారు ఇక్కడికి వచ్చే ముందే అమ్మవారు సంతోష్ మాత ఇక్కడ ధ్యాన రూపంలో ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. అట్లనే ఇది రియల్గా అలానే ఉంది. ఇది దీంట్లో కొంచెం కూడా చేంజ్ ఏం చేయలేదంట. సో ఎట్లయితే ఉందో స్వయంభూ అమ్మవారు, ఇట్లనే సంతోషి మాత అమ్మవారిని ఇలా పెట్టారు. చూశారు కదా, ఇటు అమ్మవారు, అట్లనే ఇటు సైడు దత్తాత్రేయ స్వామి వారు. నిజంగా చూస్తే అసలు నిజంగా కూర్చున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడనే ధ్యానం చేశారంట. సో వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ ఇదే ధ్యాన రూపంలో ఇక్కడనే ఉన్నారని భక్తుల నమ్మకం. మొత్తానికైతే దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వెయిట్ చేసినాము వాళ్ళు వస్తారా అని చెప్పేసి. వాళ్ళు వచ్చి కీ ఓపెన్ చేసి లోపల తీసుకెళ్ళి చూశారు. అసలు నిజంగా అమ్మవారిని అట్లనే దత్తాత్రేయ స్వామిని చూస్తే అట్లనే చూస్తూ ఉండిపోవాలన్నమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆనందంతోనే వెళ్తారు తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారంట. సో అంత ప్రత్యేకత, అంత శక్తివంతమైన స్వయంభూ అమ్మవారు అట్లనే దత్తాత్రేయ స్వామివారు అని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు. సో ఇక్కడ చూశారు కదా బావి లోపల. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము
శివ టెంపుల్ స్థాపించడానికి అంటే శివుణ్ణి స్థాపించడానికి రామ లక్ష్మణ్ సీత లంక నుంచి అయోధ్యకు వచ్చే ముందు ఇక్కడ అమ్మవారిని కూడా సంతోష్ మాతని కూడా దర్శించుకోవడానికి వచ్చినప్పుడు బాగా దాహం వేసిందంట సీతమ్మ వారికి. అయితే రాముడు బాణం తీసి బాణం గురిపెట్టి ఆ వాటర్ బయటికి తీస్తే ఇది ఇట్లా కట్టేసారు అన్నమాట. అసలు నిజంగా అద్భుతం కదా. ఇది కూడా ఇదంతా ఎందుకు కట్టారంటే చిన్నపిల్లలు అటు ఇటు భక్తులు వస్తారు, అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఇదంతా పైకప్పు ఇట్లా కట్టేసి దీనికి జాలి పెట్టేస్తారన్నమాట. నమస్కార్. नमस्ते। आपका नाम क्या है? श्रीकांत। श्रीकांत। कौन सा गांव? कौन सा गांव? ये बीदर। बीदर। ओके, आपको मालूम है ये मालूम है लॉर्ड दत्तात्रेय स्वामी का 50th लेसन। तो नरसिम्हा सरस्वती स्वामी वन डे इधर आके जपम करे। ओके, तो हम इधर सेवा करते हैं और इधर राम जी हमारे सो तीर है, पानी आता है। और ये भवानी मंदिर का पुजारी भरत भैया है, तो हम भैया हमारे घर के बाजू रहते, उनके साथ आते हम और इधर सेवा करते हैं। संतोष भैया हैदराबाद से लोकेटेड है, हैदराबाद से आते हो ना एवरी सैटरडे संडे अन्नदानम करते हैं, प्रसादम देते हैं सबको, फिर अभिषेकम करते हैं स्वामी जी को, फिर सेवा करते हैं, आते हैं। हम भैया के साथ मिलजुल के रहते हैं, सेवा करते हैं फिर जाते हैं। अच्छा लगता है आपको सेवा करने बहुत के? अच्छा लगता है। ओके, कौन सा क्लास? अभी 10th क्लास। 10th क्लास। ओके, थैंक यू। थैंक यू। प्लीज वंस विजिट दिस प्लेस पापनाश विद। थैंक यू। जय गुरुदत्त। చూశారు కదా భవానీ మాత టెంపుల్, అలాగే నరసింహ సరస్వతి టెంపుల్, దత్తాత్రేయ గారు ఉన్నారు ఇక్కడ. అసలు నిజంగా దత్తాత్రేయ స్వామి విష్ణు రూపం, సెకండ్ రూపం అంటారు కదా. సో ఇలాంటి రహస్యాలు ఆలయాలు ఎన్నో ఉన్నాయి. సో మన కర్ణాటకలో కాదు, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ చూసినా కానీ ఇలాంటి రహస్యమైన ఆలయాలు, ఎన్నో విశిష్టత చరిత్ర ఉన్నటువంటి ఆలయాలు మరెన్నో ఉన్నాయి. అవన్నీ మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్ని ప్రయత్నం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ రావాలనుకుంటే మీరు బీదర్ జలనరసింహస్వామి టెంపుల్కి వచ్చే వాళ్ళైనా సరే, గురుద్వారా వచ్చే వాళ్ళైనా సరే, ఇక్కడ బీదర్ పాపనాష్ టెంపుల్ అని కొడితే ఇది వచ్చేస్తుంది. పాపనాష్ భవానీ మాత టెంపుల్, లేదంటే శివ టెంపుల్ కొట్టినా కానీ ఈ లొకేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. సో ఈ లోపల గుహలో మొత్తం చెట్ల మధ్యలో ఉంది, చూడ్డానికైతే అద్భుతంగా ఉంది. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. నమస్తే.